రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి కొనసాగుతోంది. చాలా గ్రామాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ జంట జలాశయాలతో పాటు మూసీకి వరద పోటెత్తింది. గండిపేట 13 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు. జూరాల కెనాల్కు నీటిని విడుదల చేయడంతో పొలాలు నీట మునిగాయి. వరదలతో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 1-2 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కుమరం భీం, నిర్మల్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లోని పలు ఏరియాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనకి రాష్ట్రం మొత్తం మీద ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే కొన్ని చోట్ల అంటే 1-2 చోట్ల కొన్ని జిల్లాల్లోని భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ మరియు సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ మరియు ఈశాన్య జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే మనం నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని మనకి 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై రివ్యూ చేశారు మంత్రి కేటీఆర్. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాచారం తెలుసుకున్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్. హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తింది. దీంతో హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో మూసీ నదికి వరద ప్రవాహం పెరిగింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. నిన్న సాయంత్రం నుంచి ముసారాంబాగ్ వంతెనను క్లోజ్ చేశారు అధికారులు. అంబర్పేట్, కాచిగూడ, ముసారాంబాగ్, మలక్పేట మధ్య ట్రాఫిక్ అనుమతించలేదు. ముసారాంబాగ్ వంతెనను రేపు ఓపెన్ చేయనున్నారు అధికారులు. వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో గండిపేటకు ప్రవాహం పెరిగింది. దీంతో 13 గేట్లు ఎత్తి నీటిని వదిలిపెడుతున్నారు. గండిపేటకు వరద ఉధృతి పెరగడంతో 5 రోజులుగా మంచిరేవుల బ్రిడ్జిని క్లోజ్ చేశారు అధికారులు. బ్రిడ్జి మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కుమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని ఆడా ప్రాజెక్టు కట్ట కోతకు గురైంది. దీంతో అధికారులు ప్రాజెక్టు నీటి మట్టాన్ని తగ్గిస్తున్నారు. అయితే ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు గండిపడే అవకాశం ఉందంటున్నారు స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం ప్రజలు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక వాగు ఉధృతంగా ప్రవహించడంతో 7 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితిలో హాస్పిటల్కు వెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం. ఆదిలాబాద్ జిల్లా కుబీర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి భారీగా వరద నీరు చేరింది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి పీహెచ్సీ జలదిగ్బంధమైంది. దీంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికి కూడా పీహెచ్సీ నీట మునుగుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము వైద్యాధికారిని ఒక్కటే కోరుతున్నాము, నిర్మల్ జిల్లా కలెక్టర్ గారికి ఒకటే కోరుతున్నాము. మా కుబీర్ గ్రామానికి విచ్చేసి మా దగ్గర ఉన్న హాస్పిటల్లో గల ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేయాలని. ఇక్కడ ఒక్క అంబులెన్స్ కూడా ఎమర్జెన్సీ వెళ్దామంటే అంబులెన్స్ కూడా లేదు. కావాలి వెంటనే మాకు ఉన్న హాస్పిటల్స్ ఉన్న ప్రాబ్లం వెంటనే సాల్వ్ చేయాలని కుబీర్ గ్రామం తరఫున కోరుతున్నాం. ఎగువన కురుస్తున్న వర్షాలకు మూసీ నది పొంగి పొర్లుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా భీమాలింగం కత్వ దగ్గర ప్రమాదకరంగా మూసీ ప్రవహిస్తోంది. బొల్లెపల్లి, సంగెం రోడ్డు లెవెల్ మీద నుంచి భారీగా వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున మూసీ ప్రవాహం కొనసాగుతోంది. మూసీ ప్రాజెక్టు 8 గేట్లు 4 అడుగులు ఎత్తి నీటిని రిలీజ్ చేశారు అధికారులు. నిర్మల్లో కొత్తగా నిర్మిస్తున్న కలెక్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వరద చేరింది. ప్రజలకు ఉపయోగం లేకుండా మంత్రి సొంత ప్రయోజనాల కోసం పట్టణానికి దూరంగా కలెక్టర్ కార్యాలయం కట్టారని జనం ఆరోపిస్తున్నారు. జూరాల కెనాల్కు సాగునీరు విడుదల చేయడంతో పొలాల్లోకి పెద్ద ఎత్తున వరద చేరింది. కెనాల్ షిల్ట్ తొలగించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు రైతులు. అధికారుల వల్లే పంటలు నీట మునిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలకు ములుగు జిల్లాలోని వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో బొగతా వాటర్ ఫాల్స్ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. నిండుకుండలా మారిన లక్నవరం చెరువు అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. భారీ వర్షాలకు నిండిన రామప్ప చెరువు ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి క్షేత్రంలో
కొండలపై నుండి జలపాతాలు జారుతూ లోయలో పడే దృశ్యాలు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అయింది. రాజగోపాల్ పార్టీ వీడతారనే విషయంపై ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో చర్చించారు రేవంత్, భట్టి, ఉత్తమ్. రాజగోపాల్ పార్టీ వీడరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీకి వచ్చిన సీఎం కేసీఆర్ రాష్ట్రానికి వరద సాయం పీఎంను ఎందుకు అడగట్లేదని ప్రశ్నించారు. మోడీని ప్రశ్నించేందుకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేంద్ర సాయం ఎందుకు అడగట్లేదన్నారు. ఢిల్లీకి వచ్చి 3 రోజులైనా కేసీఆర్ తన ఇంట్లో నుంచి బయటికి రావటం లేదని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎందుకు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ అడగటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బ్యాంకు లోన్లు తెచ్చుకునేందుకే సీఎం ఆరాటపడుతున్నారని ఆరోపించారు రేవంత్. కేసీఆర్ దోపిడీ గురించి ఆలోచనే లేదు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని వంచి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తా, ఢిల్లీలో తుఫాన్లు సృష్టిస్తా, సునామీలు సృష్టిస్తా అన్న కేసీఆర్ గారు ఢిల్లీకి వచ్చి 3 రోజులైంది. ఎందుకు ఇల్లు వదులుతలేడు? కాలుగాలిన పిల్లిలాగా ఆయన ఇంట్లోనే పడుకున్నాడు తప్ప కేసీఆర్ గారు బయటికి ఎందుకు వస్తలేడు? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హస్తం పార్టీలో హాట్ టాపిక్ అయింది. రాజగోపాల్ పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది. మొన్ననే అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ ను పట్టించుకోవట్లేదని, బయట నుంచి వచ్చిన వ్యక్తులకు పదవులు ఇచ్చారని రేవంత్ పై ఇండైరెక్ట్ గా ఆరోపించారు. ఇదే సమయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెళ్లి రాజగోపాల్ ని బుజ్జగించారు. అయినా రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై వెనక్కి తగ్గనట్లు తెలుస్తోంది. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు, ముఖ్య నేతలతో రాజగోపాల్ మంతనాలు జరుపుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజగోపాల్ బీజేపీలో చేరతారని ప్రకటించారు. ఇవన్నీ అధిష్టానం నిశితంగా గమనిస్తోంది. రాజగోపాల్ రెడ్డిపై పార్టీ బహిష్కరణ వేటు వేస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో ఉత్తమ్, భట్టి పాల్గొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఇష్యూపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. వారికి కాంగ్రెస్ పార్టీ అన్న ప్రేమ ఉంది, అభిమానం ఉంది. సోనియా గాంధీ అన్న, రాహుల్ గాంధీ గారు అన్న గౌరవం ఉంది. కొన్ని విషయాల్లో వారికి ఏమైనా ఇబ్బంది ఉంటే దానికి సంబంధించి కూడా మాట్లాడి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేటట్టుగా సీరియస్గా కాంగ్రెస్ పార్టీ భావజాలంతో గతంలో ఆయన ఏ రకంగా పనిచేసుకుంటూ వచ్చాడో ఆ రకంగానే ముందుకు పోవాలని మేమంతా అనుకున్నాం. వారు కూడా ఆలోచన చేస్తా అని చెప్పారు. ఇక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ఎపిసోడ్ పై స్పందించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఇష్యూపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పార్టీలో కూడా అంతర్గతంగా చర్చిస్తామన్నారు. అవి పార్టీ అంతర్గతంగా చర్చించుకుంటాం. పార్టీ అధిష్టానం వాటి మీద దృష్టి పెడుతుంది. వాటికి సంబంధించిన నిర్ణయాలు అధిష్టానం తీసుకుంటుంది. పెరిగిన గ్యాస్ ధరల్ని తగ్గించి జీఎస్టీని ఎత్తేయాలని డిమాండ్ చేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. నిత్య అవసర ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సివిల్ సప్లై ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన మహిళా కాంగ్రెస్ నేతలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో సివిల్ సప్లై భవన్ గేటు ముందు ధర్నా చేశారు. ధరల నియంత్రణ చేయకపోతే గ్యాస్ కు సబ్సిడీ ఇవ్వాలన్నారు. మహిళా కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. కాచిగూడ రైల్వే స్టేషన్లో రైలు రోకో నిర్వహించారు యూత్ కాంగ్రెస్ నేతలు. సోనియా గాంధీ ఈడీ విచారణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈడీ విచారణ పేరుతో సోనియా గాంధీని బీజేపీ సర్కార్ వేధిస్తోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దించడానికి ప్రజలు రెడీగా ఉన్నారన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విచారణ ముగిసింది. వరుసగా 3వ రోజు ఆమెను విచారించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. మరోవైపు మోడీ సర్కార్ తమ పార్టీ నేతలపై కక్ష సాధిస్తోందని ఆందోళన చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో 3వ రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఇవాళ 3 గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. 3 రోజుల్లో ఆమెను 100కు పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అయితే అధికారులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ చెప్పిన సమాధానాలే సోనియా చెప్పినట్లు తెలుస్తోంది. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్, యంగ్ ఇండియా లావాదేవీల్ని దివంగత నేత మోతీలాల్ ఓరాయే చూసుకున్నారని ఆమె ఆన్సర్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సోనియా గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ పార్లమెంట్లోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ ఎంపీలు. దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేయొద్దని నినాదాలు చేశారు. విజయ్ చౌక్ దగ్గర కాంగ్రెస్ నేతలు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ ఏర్పడింది. जो 23 लोगों को सस्पेंड किया गया है राज्यसभा और लोकसभा मिलके,
वो उनका सस्पेंशन विड्रॉ करना चाहिए। जो ईडी का सीबीआई का मिसयूज हो रहा है वो भी हम बताएंगे। और जो सबसे इम्पोर्टेंट महंगाई है, महंगाई के मुद्दे पे ही हम लड़ रहे हैं। As a mark of protest against our suspension, we are completely, our voices has been throttled, and because of Adani Sarkar, the attitude towards the opposition MPs, particularly in Lok Sabha MPs who are elected by the people, are being punished. ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ ఎంపీలు నేతలను ఢిల్లీ కింగ్స్వే క్యాంప్లోని పోలీస్ డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. అయితే అక్కడే పార్టీ మీటింగ్ నిర్వహించారు నేతలు. ఈడీ విచారణ, ధరల పెరుగుదల, అగ్నిపథ్, దేశ భద్రత, రూపాయి పత్రంపై నేతలు చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై డిస్కస్ చేశారు. మోడీ సర్కార్ ప్రజా సమస్యల్ని పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముందు కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లును లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లు భారతదేశ ప్రతిష్టను పెంచుతుందన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. దేశంలో డోపింగ్పై ప్రత్యేక చట్టాలు, యాంటీ డోపింగ్ టెస్టింగ్ సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. డోపింగ్ పరిశోధనల పరిధిని విస్తృతం చేయాలని, డోపింగ్ పరీక్ష సామర్థ్యాన్ని పెంచాలని తెలిపారు. ఇప్పటికే అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, కొరియా, జపాన్ వంటి దేశాలు డోపింగ్ నిరోధక చట్టాన్ని ఆమోదించాయన్నారు అనురాగ్ ఠాకూర్. स्टैट्यूटरी एंटी डोपिंग लेजिस्लेशन लाने का क्यों काम करना पड़ा? क्योंकि जो बाकी देश हैं, यूएस, चाइना, कोरिया और बाकी सब ने ये पहले ही कर लिया था. ऑस्ट्रेलिया, जापान ने. दुनिया के गिने चुने देशों में से अब एक भारत होगा जिसकी अपना कानून भी होगा और अपनी टेस्टिंग लेबोरेटरी भी है. इससे भारत की साख भी खेल जगत में और बढ़ेगी. यही नहीं सर, हमारी जो इंस्टीट्यूशनल कैपेसिटी है उसको भी बढ़ाने का, उसका सशक्तिकरण भी इसके माध्यम से होगा. जहां एक और 6000 सैंपल्स हम साल भर में आज टेस्ट करते हैं. जब हम कोई बड़ा टूर्नामेंट करते हैं तो लगभग 10,000 की टेस्टिंग हमें कम से कम 1-1.5 महीने के अंदर करनी पड़ेगी. तो एक लेबोरेटरी से हमारा काम चलने वाला नहीं है. इससे ज़्यादा ही हमें इसकी क्षमता को बढ़ाना होगा अगर भविष्य में बड़े टूर्नामेंट्स और करने हैं. ज़रूरत के अनुसार हम और लेबोरेटरीज को खोलने का काम भी करेंगे. एंटी डोपिंग हम केवल कानून ही पारित ना करें, टेस्टिंग की क्षमता को भी बढ़ाएंगे और आत्मनिर्भर भारत के सपने को भी और मजबूत करने जाएंगे. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. 1,64,000 కోట్లతో పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్. సేవలు మెరుగుపరచడం, స్పెక్ట్రమ్ కేటాయింపుతో పాటు ఫైబర్ నెట్ విస్తరించడంలో భాగంగా భారత్ బ్రాడ్బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ను బీఎస్ఎన్ఎల్లో విలీనం వంటివి పునరుద్ధరణ చర్యలో భాగంగా ఉంటాయని చెప్పారు. బీఎస్ఎన్ఎల్కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో 43,964 కోట్ల నగదు రూపంలో, మిగిలిన 1,20,000 కోట్లు 4 ఏళ్లు నగదు రహితంగా ఉండనుంది. 4G సేవల విస్తరణ కోసం స్పెక్ట్రమ్ను కూడా బీఎస్ఎన్ఎల్కు కేటాయించనున్నారు. ఇందుకోసం అయ్యే 44,993 కోట్లను ఈక్విటీలుగా మార్చనున్నారు. మరోవైపు 26,316 కోట్లతో 4G సేవలను విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ నుంచి నిధులు కేటాయించనున్నారు. ఈ నిధులతో ఇప్పటి వరకు కవర్ కాని 24,680 గ్రామాలకు 4G సేవలు అందిస్తామన్నారు అశ్విని వైష్ణవ్. BSNL के सर्विसेज को अपग्रेड करने का, टेक्नोलॉजी को अपग्रेड करने का और उसमें आत्मनिर्भर भारत के 4G टेक्नोलॉजी स्टैक को यूज़ करने का. दूसरा एलिमेंट बैलेंस शीट को डिस्ट्रेस करना. तीसरा एलिमेंट ऑप्टिकल फाइबर नेटवर्क को बहुत बड़ी संख्या में आगे ले जाना, बढ़ाना, जिससे कि हर घर तक फाइबर पहुंचने का प्राइम मिनिस्टर साहब का विजन वो इम्प्लीमेंट हो सके. ये BSNL से रिलेटेड 3 क्लासेस ऑफ डिसीजंस जिसमें आज कैबिनेट ने अप्रूवल दिया. तो आज कैबिनेट ने इन 25,000 विलेजेस को कवर करने के लिए टोटल 26,316 करोड़
का इन्वेस्टमेंट अप्रूव किया है। अभी भी 2G या 3G है और जो BSNL के अपग्रेडेशन से कवर नहीं हो पा रही है, गांवों को यानी 31,000 विलेजेस को कंप्लीट 4G सर्विसेज प्रोवाइड हो, वैसा कैबिनेट में आज अप्रूवल हुआ है। ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కమింగ్ అప్ 3 వార్తలు. కీప్ వాచింగ్ V6 న్యూస్.